ముందుగా అర్చించుకోబోతున్నాం. మీ చౌకీల మీద ఇప్పుడే ఏర్పాటు చేశారు కోటి బిల్వార్చన. అమ్మ అందరూ కూడా మీ అందరికీ బిల్వాలు మీ వద్ద ఏర్పాటు చేయడం జరిగింది. ఒక్క బిల్వాన్ని అర్చించిన కోటి యజ్ఞ ఫలం లభేతంటోంది. మీ చుట్టూ ఉన్న వారికి కూడాను ఆ బిల్వాన్ని అందరికీ ఇవ్వండి. ఆ బిల్వ దళాలతో మనం పూజ చేద్దాం. కోటి బిల్వార్చన కార్తీక పౌర్ణమి వేళ కోటి బిల్వార్చన జరుగుతోందమ్మా. అందరూ కూడా ఓం శివాయ నమః అనుకుంటూ చేయండి. ముందుగా ఆ బిల్వ శ్లోకాలు కొన్ని చెప్పుకుందాం. శివార్పణం అన్నప్పుడల్లా మీరు అందరూ గట్టిగా శివార్పణం అంటూ ఆ బిల్వదళాన్ని అర్పించాలి. తర్వాత నామాలు చెబుతూ ఉంటారు గురువు గారు. ఆ సమయంలో శివాయ నమః అనుకుంటూ ఉండండి. ఓం అమ్మ జై చెప్పి మనం ప్రారంభిద్దాం. జై బోలా శంకర భగవానికి. మీ వద్దనున్న బిల్వదళాలు మీ ముందున్న శివలింగానికి పూజ చేయాలమ్మా. ముందుగా బిల్వ శ్లోకాలు జరుగుతాయి. శివార్పణం అంటూ వేస్తూ ఉండాలి. ఓం త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం త్రిశాఖైః బిల్వపత్రైశ్చ అచ్ఛిద్రైః కోమలైః శుభైః తవ పూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పణం కోటికన్యా మహాదానం తిలపర్వతకోటయః కాంచనం శైలదానేన ఏకబిల్వం శివార్పణం కాశీక్షేత్ర నివాసం చ కాళభైరవ దర్శనం ప్రయాగే మాధవం దృష్ట్వా ఏకబిల్వం శివార్పణం ఇందువారే వ్రతం నిరాహారో మహేశ్వర నక్తం భౌష్యామి దేవేశ ఏకబిల్వం శివార్పణం రామలింగ ప్రతిష్ఠా చ వైవాహిక కృతం తథా తటాకాది చ సంతానం ఏకబిల్వం శివార్పణం అఖండ బిల్వపత్రం చ ఆయుతం శివపూజనం కృతం నామ సహస్రేణ ఏకబిల్వం శివార్పణం ఉమయా సహ దేవేశ నందివాహనమేవ చ భస్మలేపన సర్వాంగం ఏకబిల్వం శివార్పణం సాలగ్రామేషు విప్రాణాం తటాకం దశకూపయోః యజ్ఞకోటిసహస్రస్య ఏకబిల్వం శివార్పణం దంతికోటిసహస్రేషు అశ్వమేధశతక్రతౌ కోటికన్యా మహాదానం ఏకబిల్వం శివార్పణం బిల్వానాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం అఘోర పాప సంహారం ఏకబిల్వం శివార్పణం సహస్రవేద పాఠేషు బ్రహ్మస్థాపనముచ్యతే అనేక వ్రతకోటీనాం ఏకబిల్వం శివార్పణం అన్నదాన సహస్రేషు సహస్రోపనయనం తథా అనేక జన్మ పాపాని ఏకబిల్వం శివార్పణం బిల్వాష్టకమిదం పుణ్యం యః పఠేత్ శివ సన్నిధౌ శివలోకమవాప్నోతి ఏకబిల్వం శివార్పణం. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ. అందరూ చెప్పండి అమ్మా. ఓం ఏకంచ బిల్వపత్రంచ కోటి యజ్ఞ ఫలం లభేత్ మహాదేవైశ్చ పూజార్థం ఏకబిల్వం శివార్పణం శివార్పణం ఏకబిల్వం శివార్పణం ఏకబిల్వం శివార్పణం. ఓం కన్యాభిః కమనీయకాంతిభిరళం స్వస్తిభిరారార్తికం
पात्रैर्मौक्तिकचित्रपङ्क्तिविलसत्कर्पूरदीपालिभिः तत्तत्तालमृदङ्गगीतसहितं नृत्यत्पदाम्भोरुहम् मन्त्राराधनपूर्वकं सुनिहितं नीराजनं गृह्यताम् सम्राजं च विराजं चाभिश्रीर्याजनो गृहे लक्ष्मीराष्ट्रस्य या मुखे दया मानोद्रजामसे मानो हि कुले जातवेदो गामवत्वं अभिप्रदक्षिणागये श्रिया मा परिपालया श्रीज्ञानप्रसूनां पादमेधा श्रीकालास्तीश्वरस्वामिने नमः हर नमः पार्वतीपदये हर हर महादेव శంభో శంకర. హారతి కళ్ళకద్దుకోండమ్మా. జ్ఞానప్రసూనాంబా మాతాకి జయ జయ. శ్రీకాళహస్తీశ్వర భగవానికి ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. जय जय शंकर शिव शिव शंकर 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 पूर्ण बोंधालके पुलकिंतना दश दिशांतालके मुख विंतना కదిలాడు ధరణికే కాంతిమయుడు కరుణాంతరంగుడై ప్రణవధరుడు జయ జయ శంకర శివ శివ శంకర జయ జయ శంకర శివ శివ శంకర జ్ఞాన ప్రభారాసి దివ్య త్రినేత్రం వేద వేదాంతార్థ జ్యోతి స్వరూపం కైలాస శిఖరాలు నిజ భుజ స్కందాలు కరుణా సముద్రాలు స్వామి కనులు జయ జయ శంకర శివ శివ శంకర జయ జయ శంకర శివ శివ శంకర శిరసుకే చలువ ఆ చలువ గంగా రుదుటికే తడుపు ఆ చంద్రవంక నెమలిపించము పోలు నీలకంఠం తెలిమబ్బులే విభూతి భస్మం జయ జయ శంకర శివ శివ శంకర సప్తతాండవగతుల నటరాజపాదం బ్రహ్మాది దేవతలు మృత్యేటి పాదం దివి నుండి దిగి రాగ ఇలకే ప్రమోదం దివి నుండి దిగి రాగ ఇలకే ప్రమోదం శివ శివ శంకర. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోక శంకరం. ఈ భక్తి టీవీ చాలా ముఖ్యమైనది. ఈశ్వర భక్తి చాలా విశేషం. అందులో నిర్గుణం నుంచి సగుణానికి వచ్చినది ఇంకా చాలా విశేషం. అనేక విషయములు ధర్మ ప్రచారానికి భక్తి టీవీ ద్వారా బయట వచ్చేసి మన అందరం తెలుసుకుంటేది చాలా విశేషం. అందరూ కూడా మంచి దోవలో ఉండి మంచి మార్గంలో ఉండాలి. ధర్మో రక్షతి రక్షిత. ఏ ధర్మాన్ని మనం ఆచరిస్తామో ఆ ధర్మం మమ్మల్ని కాపాడుతుంది. అందువల్ల ఆ ధర్మరక్షణమే మనకు చాలా విశేషము. ఆ ప్రకారంగా ధర్మరక్షణ బాగా మంచిదిగా చేస్తూ మనందరం కూడా ధార్మికమైన మార్గంలో ఉండి అదే పద్ధతిలో ధర్మభక్తి మార్గంలో ఉండి మన జీవితాన్ని ధన్యం చేసుకోవాలి. అందరూ కూడా కలుసుకుని ధర్మో రక్షతి రక్షిత. ధార్మికమైన సేవలో మనందరం పాల్గొని సన్మార్గంలో ఉండి జీవితాన్ని ధన్యం చేసుకోవాలని చెప్పేసి మీ అందరికీ కూడా ఆశీర్వదిస్తాం. జయ జయ శంకర హర హర శంకర. कर्पूर प्रभा अर्पिन्तु शंकरा सर्वं प्रावृत दर्प प्राभव विप्र प्रेरित परा दिक्पूर प्रद कर्पूर प्रभा अर्पिन्तु शंकरा. शिव शिव शंकर हर हर शंकर जय जय शंकर दिगिरारा प्रिय तांडव शंकर प्रकट शुभ
శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా ఓం పరమేశ్వర పర ఓం నిఖిలేశ్వర హర ఓం జీవేశ్వరేశ్వర కరరారా ఓం మంత్రేశ్వర స్వర ఓం యంత్రేశ్వర స్థిర ఓం తంత్రేశ్వర వర నామేరా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా ఏకహారతి పరమేశ్వరుడు పరంజ్యోతి స్వరూపుడగుట చేత ఈ ఏకహారతిని దర్శించుకోవడం వల్ల పరమేశ్వరుని అనుగ్రహం పొంది అజ్ఞానం నశించి జ్ఞానము ప్రకాశించు. నాగహారతి. ఈ నాగహారతిని దర్శించుకోవడం వల్ల కాలసర్ప దోషములు తొలగి నవగ్రహములలో రాహుకేతువుల యొక్క దోషములకు పరిహారము కలుగును. కుంభహారతి. ఈ కుంభహారతిని దర్శించుకోవడం వల్ల నరఘోష దిష్టిఘోష తొలగు. కర్పూరహారతి. ఈ కర్పూరహారతిని దర్శించుకోవడం వలన దోషములు నశించి నిత్య శుభమంగళములు శ్రీ లక్ష్మీదేవి అనుగ్రహము పొందుదురు. మహామంగళ నీరాజనం ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. ఓం హర హర